అండి పిల్లలకి హెల్తీగా ఇన్స్టెంట్గా మనం ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలంటే ఈ స్నాక్స్ని ట్రై చేయండి. దీనికి కావాల్సింది ఒక హాఫ్ కప్పు బేసను, హాఫ్ కప్పు సేమియా, పెసరపప్పు, శనగపప్పు కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానేసి పెట్టుకోండి. అలాగే సాబుదానా 1 అవర్ ముందు సాబుదానా నానేసి పెట్టండి. సాబుదానా సగ్గుబియ్యం ఇది పిల్లల హెల్త్కి చాలా మంచిది. మనం వడలు వీటితో వేసుకుంటే హెల్తీ కూడా. సో ఇందులో వచ్చేసి ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలా. ఇవన్నిటిని ఒక బౌల్లోకి నానిన తర్వాత మిక్స్ చేసుకోవాలా. మంచిగా మిక్స్ చేసిన తర్వాత అందులో తగినంత కొద్దిగా సాల్ట్ ఇంకా సోడా రెండు కలిపేసి ఒక 5 మినిట్స్ కలిపి పక్కన పెట్టుకోవాలి. మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అవి కూడా వీటితో పాటు కలిపేసి ఇందులో బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపి పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి వచ్చేసి చిన్న పిల్లలు కూడా కారం ఉంటే ఎక్కువ తినరు కాబట్టి కొద్దిగా ఒక 2-3 పచ్చిమిర్చీలు మాత్రమే వేసాను నేను. మీకు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు కారం తినే వాళ్ళైతే. ఇలా నానేసిన వాటిని జస్ట్ మనం ఏంటంటే వడల్లా వేసుకొని ఒత్తి ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. అస్సలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఉడకబెట్టిన పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంది ఆలు తినడానికి ఏ ప్రాబ్లం లేదు అనుకుంటే ఇందులో బాయిల్ చేసిన పొటాటో స్మాష్ చేసి ఇందులో మిక్స్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిక్స్ని అయితే మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకొని వడల్లా ప్రెస్ చేసి ఆయిల్లో ఇంకా ఫ్రై చేసుకోవాలి. సగ్గుబియ్యం చాలా హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి మంచిగా మనం వడలు, బజ్జీలు, పునుగులు అలాంటివి పెట్టే బదులు ఇలా సగ్గుబియ్యంతో చేసి పెట్టడం వల్ల వాళ్ళకి టేస్ట్కి టేస్టీ, హెల్తీకి హెల్తీ.